ప్రేమ. ఎపిసోడ్ 233 అనుమానాస్పద మృతి. విజయ్ గురించి రూమర్ రాగానే సంజుప్రియ అలర్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంది. తను వెంటనే తన బాస్ గురించి వచ్చిన ఆన్లైన్ న్యూస్ ఆర్టికల్ను విజయ్కి షేర్ చేసి అతని ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుంది. విజయ్కి సంజుప్రియ నుండి మెసేజ్ వచ్చిన సమయానికి అతను ఆల్రెడీ అతని అపార్ట్మెంట్ కి చేరుకున్నాడు. మెల్లగా సంజుప్రియ పంపిన లింక్ ను ఓపెన్ చేసి న్యూస్ ఆర్టికల్ ను చదివాడు. ఖుషీతో అతనికి ఉన్న రిలేషన్ ను మీడియా ఎక్స్పోజ్ చేయడం చూసి విజయ్ నమ్మలేకపోయాడు. అసలు ఖుషీ ఐడెంటిటీ బయటికి ఎలా రివీల్ అయ్యిందో విజయ్కి అర్థం కాలేదు. అతని పక్కనే పవిత్ర ఉండడంతో అతను లోపల టెన్షన్ పడుతున్నా బయటికి చాలా కామ్గా ఉన్నట్టు నటించాడు. పవిత్ర విజయ్ను రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళింది. ఇద్దరూ విజయ్ రూంలో కొద్దిసేపు కూర్చున్నారు. పవిత్ర విజయ్ ముఖంలో దిగులును గమనించి, విజు, ఏమైంది? అంతా ఓకేనా అంటూ క్యూరియస్గా అడిగింది. అతను అతని వరీను ఎంత చూపించొద్దు అని అనుకున్నా పవిత్ర ఇట్టే పసిగట్టింది. మేబీ ప్రేమంటే ఇదేనేమో, మనసులోని మాటలను భావాలను మాటలతో కాకుండా కళ్లతో పసిగట్టి చిరునవ్వుతో దిగులును దూరం చేయడం. ఏం లేదు మధుశ్రీ, ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు ఆల్రెడీ టయర్డ్ అయి ఉంటావు. ఎక్కువసేపు మేల్కొని ఉండకు, వెళ్ళి పడుకో అంటూ బదులు ఇచ్చాడు విజయ్. విజయ్కి డీల్ చేయాల్సిన ప్రైవేట్ మ్యాటర్స్ ఉన్నాయని గెస్ చేసి అతనికి కొంత స్పేస్ ఇవ్వాలని అనుకుని, ఓకే, గుడ్ నైట్ విజు అని చెప్పి సీక్రెట్ డోర్ సహాయంతో తన రూంలోకి వెళ్లిపోయింది. పవిత్ర వెళ్లే వరకు విజయ్ వెయిట్ చేశాడు. తను వెళ్లగానే విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా అతని స్టడీ రూంకి వెళ్లిపోయి ఇమీడియట్ గా సంజుప్రియకి కాల్ చేశాడు. మధులత ఎంటర్టైన్మెంట్ కనెక్షన్స్ నుండి తనకు ఎలాంటి సహాయం వద్దని, ఈ విషయాన్ని అతనే స్వయంగా డీల్ చేసుకుంటానని ఇన్స్ట్రక్ట్ చేశాడు. తర్వాత సురేష్ కి కాల్ చేశాడు. ఇది నా ఆర్డర్, దీని అందరికీ పాస్ చేయి. ముందుగా ఈ గాసిప్ మొత్తం స్టాప్ అవ్వాలి. అసలు ఈ న్యూస్ ఆర్టికల్ సోర్స్ ఎక్కడి నుండి వచ్చిందో కనుక్కొని ఇందులో ఇన్వాల్వ్ అయిన మీడియా అవుట్లెట్స్ అన్నిటినీ బ్లాక్ చేయండి అంటూ సీరియస్ టోన్లో చెప్పాడు. విజయ్ ఇదంతా అతని కూతురు ఖుషీ సేఫ్టీ కోసమే చేస్తున్నాడు. ఖుషీను పబ్లిక్ ఒపీనియన్స్ కి, బయట ప్రపంచంలోని ఒత్తిడికి, డేంజర్ కి ఎక్స్పోజ్ చేయాలని లేదు. ఖుషీ గురించి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో డార్క్ న్యూస్ గా రావడం అతనికి ఇష్టం లేదు. ఇవన్నీ ఫేస్ చేసేంత పెద్ద అమ్మాయి కాదు ఖుషీ, తనింకా చిన్నపిల్ల మాత్రమే. ఇంకోవైపు పవిత్ర తన అపార్ట్మెంట్ కి రాగానే వేడి నీటితో స్నానం చేసి బెడ్ మీద రిఫ్రెష్డ్ గా ఫీల్ అవుతూ పడుకొని తన ఫోన్ చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇక ఖుషీకి కాల్ చేసి తనతో మాట్లాడి నిద్రపోవాలని అనుకుంటున్న సమయంలో సడన్ గా తనకు అనుపమ నుండి కాల్ వచ్చింది. ఈ టైంలో అనుపమ ఎందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ ఆశ్చర్యంగా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అనుపమ, ఏమైంది అంటూ క్యూరియస్ గా అడిగింది. మధుశ్రీ, బ్యాడ్ న్యూస్, డైరెక్టర్ విక్రమ్ చిక్కుల్లో ఉన్నాడు. నాకేం చేయాలో తోచడం లేదు, అందుకే నీకు కాల్ చేశాను అని వణుకుతున్న వాయిస్ తో భయం భయంగా బదులు ఇచ్చింది అనుపమ. అసలేం జరిగిందో మొత్తం అనుపమ పవిత్రకి వివరించి చెప్పింది. అనుపమకి సర్జరీ చేసి తన గర్భసంచి తీయాలని చూసిన డాక్టర్ వరుణ్ ప్రభాకర్ ఇంకా ఆ నర్స్ ను ఎవరో మర్డర్ చేశారని చెప్పింది. యాక్చువల్ గా డాక్టర్ వరుణ్ ప్రభాకర్, ఆ నర్స్ కలిసి అనుపమ యూట్రస్ ను రిమూవ్ చేయడం కోసం ప్లాన్ చేసినప్పుడే పవిత్ర వాళ్ల మాటలు విని వాటిని రికార్డ్ చేసింది. అనుపమకి హాని చెయ్యాలని అనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో, ఈ డాక్టర్ నర్స్ వెనకాల ఉన్న బిగ్ బాస్ ఎవరో తెలుసుకోవడం కోసం పవిత్ర ఆమె వాళ్ల ప్లాన్నే తిప్పికొట్టాలని చూసింది. అనుపమకి సర్జరీ జరగాల్సిన రోజు డాక్టర్ వరుణ్ ప్రభాకర్ అనుపమకి ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అతను చేస్తున్న తప్పును ఎవరూ తెలుసుకోలేరని చాలా నమ్మకంగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాని అన్ఫార్చునేట్లీ పవిత్ర కొంతమందిని అరేంజ్ చేసింది. వాళ్లు ఆపరేషన్ రూమ్ లో దాక్కుని ఎగ్జాక్ట్ గా డాక్టర్ వరుణ్ ప్రభాకర్ నర్స్ ఆపరేషన్ మొదలుపెట్టే టైంకి వాళ్లను పట్టుకుని కస్టడీలో ఉంచారు. ఆ రోజు అనుపమకి పవిత్ర ప్లాన్ వల్ల ఎలాంటి సర్జరీ జరగక ఆరోగ్యంగా బయటికి వచ్చింది. ఇక ఆ సర్జరీ వల్లే విక్రమ్ కుమార్ అనుపమ దగ్గరయ్యారు. విక్రమ్ కుమార్ అనుపమ దూరమవుతుందేమో అన్న ఆలోచనతో అతని మనసులోని మాటలను ధైర్యంగా బయటకు చెప్పాడు.
అనుపమ విక్రమ్ కళ్లలో తన మీద కనిపిస్తున్న ప్రేమను తెలుసుకుని అతని సిన్సియర్ లవ్ కి పచ్చజెండా ఊపింది. ప్రపోజల్ తర్వాత పవిత్ర వాళ్ళిద్దరికీ అసలు నిజం చెప్పింది. అసలు అనుపమకి ఎలాంటి క్యాన్సర్ లేదని, ఇదంతా ఎవరో వెనుక నుండి చేపిస్తున్నారని పవిత్ర తన దగ్గర ఉన్న రికార్డింగ్స్ ను, ఆ నర్స్ డాక్టర్ ప్లాన్ ను విక్రమ్ కుమార్ చేతిలో పెడుతూ అనుపమకి హాని చెయ్యాలని చూస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోమని చెప్పింది. కాని విక్రమ్ కుమార్ ఆ నర్స్ ను, డాక్టర్ వరుణ్ ప్రభాకర్ ను ఇంటరాగేట్ చేద్దామని అనుకుంటున్న సమయంలోనే వాళ్లు చనిపోయారు. దాంతో విక్రమ్ కుమార్ ప్రైమరీ సస్పెక్ట్ గా మారిపోయాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అసలు జరిగిన విషయమంతా విన్న పవిత్ర, అనుపమా, నువ్వేం కంగారు పడకు, నేనిప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. మనం ఈ విషయాన్ని ఫోన్లో కాకుండా కలిసి డిస్కస్ చేయడం బెటర్ అని చెప్పి కాల్ కట్ చేసింది. పవిత్ర వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని తన అపార్ట్మెంట్ నుండి బయటికి వచ్చి అనుపమ ఇంటికి బయలుదేరింది. తనకు మాత్రమే జరిగిందంతా తెలుసు. ఈ సమయంలో విక్రమ్ కుమార్కి తనకన్నా ఎక్కువగా ఎవరూ సహాయం చేయలేరు కూడా. తను ఎలాగైనా విక్రమ్ కుమార్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేపించాలని డిసైడ్ అయ్యి అనుపమ అపార్ట్మెంట్ కి ఫాస్ట్ గా వెళ్ళింది. కాని తన ఆశ్చర్యానికి తనకన్నా ముందు ఎవరో అనుపమ అపార్ట్మెంట్ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వడం గమనించింది. తనకు ఎందుకో ఆ వ్యక్తి ఎవరో సినిమా డైరెక్టర్ వేణుగోపాల్లా ఉన్నట్టు అనిపించింది. పవిత్ర ఎలాంటి శబ్దం చేయకుండా మెల్లగా వేణుగోపాల్ని ఫాలో అయ్యి ఒక గోడ వెనకాల దాక్కుని అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడో చూడాలని అనుకుంది. వేణుగోపాల్ అనుపమ ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి డోర్ను తట్టాడు. 2 నిమిషాలకే అనుపమ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీసింది. కాని బయట ఉన్న వ్యక్తిని చూడగానే షాక్ అయ్యి ఫ్రీజ్ అయిపోయింది. తను మధుశ్రీ వచ్చిందేమో అని అనుకుంది. కాని ఈ టైంలో వేణుగోపాల్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇమ్మీడియేట్ గా, నువ్వెందుకిక్కడున్నావు? నువ్వు ఇలాంటి టైంలో ఇలా కలుస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అడిగింది. వేణుగోపాల్ అనుపమ ప్రశ్నకి ఆశ్చర్యపోయాడు. ఎందుకు, నేనిక్కడికి రాకూడదా అని అడిగాడు. అతనికి తెలిసిన అనుపమకి, అతని ముందు నిల్చున్న అనుపమకి చాలా తేడా ఉన్నట్లు వేణుగోపాల్ గమనించాడు. అతనికి తెలిసిన ఒకప్పటి అనుపమ అతను ఏది చెప్తే అది వినేలా అతను వచ్చే వరకు తినకుండా మేల్కొని ఉండి, అతను రాగానే వేడివేడి అన్నం వడ్డించి అతని అవసరాలన్నీ అందుబాటులో ఉంచి అతను ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కటి సర్వెంట్లా చేసిపెట్టేది. అతని చేతిలో ఒకప్పుడు కీలుబొమ్మలా అతను ఎలా ఆడిస్తే అలా ఆడింది. యాక్చువల్గా చెప్పాలంటే అలా మార్చుకున్నాడు. కాని అది ఒకప్పటి అనుపమ. అనుపమకి అతనికి బ్రేకప్ అయ్యి చాలా కాలమవుతుంది. ఇక ఇప్పుడు అనుపమకి వేణుగోపాల్తో ఎలాంటి సంబంధం లేదు. అందుకే డైరెక్ట్గా, సారీ, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ రాత్రి సమయంలో మీరు నా ఇంటికి రావడం కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మార్నింగ్ చూసుకోండి. అఫీషియల్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలనుంటే గ్లోబల్ రేడియంట్ కంపెనీకి రండి, అక్కడ మాట్లాడుకోవచ్చు. పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి నాకు తెలిసి ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా వాటిని డిస్కస్ చేసే ఆలోచన నాకు లేదు. సో ప్లీజ్ ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ ముఖం మీదే చాలా మర్యాదగా చెప్పింది. తను డైరెక్ట్గా డోర్ క్లోజ్ చేయడానికి సిద్ధపడింది. కాని వేణుగోపాల్ వెంటనే అతని చేతిని అడ్డంగా పెట్టి డోర్ను క్లోజ్ కాకుండా ఆపేశాడు. అనుపమకి చాలా కోపం వచ్చి, హే, అసలు నీకేం కావాలి? వెళ్ళిపోమని చెప్పాను కదా అంటూ గట్టిగా అరిచింది. అనుపమ అతన్ని నిజంగానే వెళ్ళిపోమని చెప్తుందని విని నమ్మలేకపోయాడు. అనుపమ మార్పుకి అతను తట్టుకోలేకపోయాడు. నిజంగానే నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? కాని నువ్వు బ్రతకగలవని నాకు అనిపించడం లేదు. నన్ను వదులుకోవడం నువ్వు చేసిన పెద్ద స్టూపిడ్ పని అని నీకింకా అర్థం కాలేదా? అసలు ఎప్పుడు అర్థమవుతుంది నీకు అని అడిగాడు వేణుగోపాల్. డైరెక్టర్ వేణు, అసలు మీకీ ఐడియాస్ అన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. మనిద్దరికీ బ్రేకప్ అయ్యాక కూడా ఎలాంటి తేడా తెలియడం లేదు. అంతా ముందులాగే ఉంది. సూర్యుడు తూర్పు నుండే ఉదయిస్తున్నాడు. భూమి అలాగే గుండ్రంగా తిరుగుతుంది. రాత్రి అవగానే నక్షత్రాలొస్తున్నాయి. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాక నేనెందుకు నువ్వు లేకుండా బ్రతకలేను అని అనుకుంటున్నావు? అయినా జస్ట్ బ్రేకప్ అయిందని, బ్రతకడం కష్టమయ్యి చనిపోయిన వారిని నేను ఎక్కడా చూడలేదు అంటూ కోపంగా రూడ్గా జవాబు ఇచ్చింది అనుపమ. కాని విక్రమ్ కుమార్ మర్డర్లో చిక్కుకుని అరెస్ట్ అయ్యాడని నేను విన్నాను. నువ్వు నిజంగా ఆ హంతకుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావా అని అడిగాడు వేణుగోపాల్.
అతను ఈ రోజు అనుపమను చూడ్డానికి వచ్చిన మెయిన్ రీజన్ కూడా ఇదే. అనుపమకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా తన లైఫ్ ను ఆ మర్డరర్ విక్రమ్ కుమార్ ను పెళ్లి చేసుకుని డెస్ట్రాయ్ చేసుకోవద్దు అని చెప్పడానికి వచ్చాడు. విక్రమ్ ఎవరినీ చంపలేదు. అతను మర్డరర్ కాదు. నాకతని మీద ఆ నమ్మకముంది. వాళ్లతన్ని కస్టడీకి తీసుకెళ్లారు. ఎందుకంటే అతను ఇన్నోసెంట్ కాబట్టి. క్రైమ్ చేసిన వాళ్లను ఫేస్ చేయడానికి భయపడే కదా ఇన్నోసెంట్ ను ఊరికే శిక్షిస్తారు అని చెప్పింది అనుపమ. వేణుగోపాల్ మాటలు, చూపులు అనుపమను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేశాయి. అందుకే తను డైరెక్ట్ గా చెప్పింది, డైరెక్టర్ వేణు, ఇప్పటికే చాలా నైట్ అయ్యింది. ప్లీజ్ వెళ్ళిపోండి. ఎవరైనా రిపోర్టర్స్ మనల్నిలా చూస్తే రూమర్స్ సృష్టిస్తారు. నాకు మీ ఫ్యూచర్ ను, రెప్యుటేషన్ ను డెస్ట్రాయ్ చేయాలని లేదు. సో ఫాస్ట్ గా వెళ్ళిపోండి అంటూ రోడ్ను చూపిస్తూ చెప్పింది. ఒకప్పుడు అనుపమ, వేణుగోపాల్ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నప్పుడు వేణుగోపాల్ అనుపమ వల్ల అతని కెరియర్ కి నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందేమో అని చాలా జాగ్రత్త పడేవాడు. పబ్లిక్ లో అసలు తాను ఎవరో కూడా తెలియని అమ్మాయిలా బిహేవ్ చేసేవాడు. కాని ఈసారి అనుపమ అతని సేమ్ డైలాగ్ ను అతనికే తిప్పికొట్టింది. తనకు అతనితో ఇక ఎలాంటి సంబంధం లేదని చెప్తూ వేణుగోపాల్ను పంపించడానికి చాలా ట్రై చేసింది. కాని ఎంతకు వేణుగోపాల్ అక్కడి నుండి కదలడం లేదు. అనుపమ నిజంగానే అతన్ని వద్దు అని అనుకుంటుంది అన్న ఫీలింగ్ కలిగిన వెంటనే వేణుగోపాల్లో తెలియని భయం మొదలయ్యింది. ఇక అనుపమ ఎప్పటికీ తన సొంతం కాలేదని అర్థం కాగానే ఏం చెయ్యాలో తెలియక సడన్ గా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి అనుపమను గట్టిగా హక్ చేసుకున్నాడు వేణుగోపాల్. అను, ప్లీజ్ ఈ సిల్లీ మాటలు ఆపేయ్. నాకు తెలుసు నువ్వు ఇదంతా జస్ట్ నన్ను జలస్ గా ఫీల్ చేసేందుకు మాత్రమే చేసిన పనులని. నాకర్థమయ్యింది. నేను నిన్ను వదులుకొని పెద్ద తప్పు చేశాను. ఇకపై మళ్లీ చెయ్యను. మళ్లీ స్టార్ట్ చేద్దాం. ప్రామిస్, ఈసారి మళ్లీ అలాంటి తప్పులు చెయ్యను అంటూ అనుపమను బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు వేణుగోపాల్. పవిత్ర ఇదంతా దూరం నుండి చూస్తూనే ఉంది. ఇప్పటికే తనకు అనుపమ, విక్రమ్ కుమార్, వేణుగోపాల్ల రిలేషన్ అర్థమయ్యింది. అసలు అనుపమ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వేణుగోపాల్ అయ్యుంటాడని పవిత్ర ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాని ఇప్పుడు అనుపమ మనసులో వేణుగోపాల్కి స్థానం లేదు. తన మనసులో ఇప్పుడు విక్రమ్ కుమార్ మాత్రమే ఉన్నాడు. తన మనసులో ఎవరున్నా లేకున్నా వేణుగోపాల్ లేనప్పుడు తను అతన్ని వెళ్లిపోమని చెప్పినప్పుడు వెళ్లిపోకుండా ఆమెను అన్కంఫర్టబుల్ గా చేసిన ప్రతి యాక్షన్ హెరాస్మెంట్ కిందికి వస్తుందని పవిత్ర అనుకుంది. ఎపిసోడ్ 234 మిస్బిహేవ్. వేణుగోపాల్కి చాలా రోజుల తర్వాత మళ్లీ అనుపమ మీద ప్రేమ పుట్టుకు వచ్చిందని చెప్పొచ్చు. నిజానికి ఇది ప్రేమ కాదు, అనుపమ విక్రమ్కి దక్కకూడదు అన్న స్వార్థం మాత్రమే. అతను వెంటనే అనుపమను గట్టిగా హత్తుకొని అతని ప్రైడ్ ను పక్కన పెట్టి మరీ అనుపమను మళ్లీ అతన్ని లవ్ చేయమంటూ కోరాడు. కాని అన్ఫార్చునేట్ గా కాలం ఎలాంటి వారి మధ్య అయినా దూరాన్ని పెంచుతుంది, ఎంతటి వారినైనా మార్చేస్తుంది అన్న విషయాన్ని అతను మర్చిపోయాడు. ఎంత గొప్ప ప్రేమ అయినా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. అది లేని చోట కాలం, దూరం మనుషులనే కాదు మనసులను వేరు చేస్తుంది. అనుపమకి వేణుగోపాల్ తనను హక్ చేసుకోవడం నచ్చలేదు. ఇమ్మీడియేట్ గా అతనికి దూరంగా జరగడానికి స్ట్రగల్ అవుతూ, నన్ను వదులు వేణుగోపాల్, మన మధ్య ప్రస్తుతం ఏం లేదు, అంతా ఎప్పుడో ముగిసిపోయింది. మళ్ళీ నీకింకో అవకాశమిచ్చి హర్ట్ అవడానికి నేనేం ఫూల్ను కాదు, నన్ను వదులు అని అరిచింది. అను, ఐమ్ సారీ, తప్పు నాదే, కాని ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తనను వేడుకున్నాడు. అనుపమను వదిలిపెట్టకపోవడమే కాకుండా అతని తలను కొంచెం కిందికి వంచి ఆమెను ముద్దాడపోయాడు. వేణుగోపాల్, నీకు పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు, యూ ఇడియట్ అంటూ అనుపమ కోపంగా అరుస్తూ అతన్ని దూరంగా తోయడానికి ప్రయత్నించింది. కాని అతను చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో తన బలం సరిపోలేదు. అతని మాటల్లో ఆల్కహాల్ స్మెల్ ఇట్టే తెలిసిపోతోంది. అనుపమ అతన్ని గట్టిగా వెనక్కి తోసి చెంప చెళ్లుమనిపించేలా కొట్టింది. అయినా వేణుగోపాల్ అక్కడితో ఆగకుండా అగ్రెసివ్ గా ఆమెను గోడవైపుకి పుష్ చేశాడు. అనుపమ వైపుకి అతని బిహేవియర్ ఇనప్రోప్రియేట్ గా మారుతుంది. అనుపమ అతని నుండి తనను తాను కాపాడుకోవడానికి పడుతున్న స్ట్రగల్ ను వేణుగోపాల్ థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాడు. ఆల్కహాల్ మత్తులో అతని ప్రవర్తన కరెక్ట్ గా లేదని వేణుగోపాల్ తెలుసుకోలేకపోతున్నాడు. అలా కంట్రోల్ తప్పినట్టు బిహేవ్ చేస్తూ
అనుపమతో అసభ్యంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. నన్ను వదులురా, హెల్ప్, ఎవరైనా కాపాడండి ప్లీజ్ అంటూ అనుపమ భయంతో ఏడుస్తూ అతనికి దూరంగా జరగడానికి స్ట్రగల్ అవుతూ గట్టిగా అరిచింది. అనుపమ ఈ క్షణం చాలా భయపడింది. తన గొంతు పగిలిపోయేలా గట్టిగా సహాయం కోసం అరిచింది. సడన్ గా ఒక పెద్ద శబ్దం వినిపించింది. తనను ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తున్న వేణుగోపాల్ ఒక్క క్షణం వరకు అలాగే ఫ్రీజ్ అయిపోయాడు. కొద్దిసేపటికి నేల మీద పడిపోయాడు. అనుపమ అవాక్కయింది. మరుక్షణమే పక్కకు తిరిగి పవిత్ర చేతిలో ఒక ఇనుప రాడ్ను పట్టుకొని ఉండడం గమనించింది. పవిత్ర తనను సేవ్ చేయడానికి కరెక్ట్ టైంకి దేవతలా వచ్చింది. అనుపమా, నువ్వు ఓకే కదా? నీకేం కాలేదు కదా? అంటూ అనుపమ చేతిని పట్టుకుని దిగులుగా అడిగింది పవిత్ర. వేణుగోపాల్ అనుపమను సెక్షువల్ గా హరాస్ చేయడానికి ట్రై చేయడం చూడగానే పవిత్ర కోపంతో, అనుపమను కాపాడాలన్న ఆగ్రహంతో తన పక్కనే ఒక చెట్టు దగ్గర ఉన్న ఇనుప రాడ్ను పట్టుకుని గట్టిగా వేణుగోపాల్ తల మీద కొట్టింది. నేను బాగానే ఉన్నాను మధుశ్రీ, థాంక్యూ అని చిరిగిపోయిన తన డ్రెస్ను సెట్ చేసుకుంటూ బయటికి నవ్వడానికి ప్రయత్నిస్తూ బదులు ఇచ్చింది అనుపమ. కాని తన కళ్ళు అబద్ధం చెప్పలేకపోతున్నాయి. తన కళ్లలో భయం, కంటిన్యూస్ గా కారుతున్న కన్నీరు తను బాగాలేదని చెప్తున్నాయి. ఇది గమనించిన పవిత్ర వెంటనే అనుపమకి ఒక వార్మ్ హగ్ ఇస్తూ, ఏం కాదు, భయపడకు, నువ్విప్పుడు ఒంటరిగా లేవు, నేనున్నాను అని ధైర్యం చెప్పింది. అనుపమ మనసు కొద్దిగా కుదుటపడ్డాక, డైరెక్టర్ వేణు ఇలాంటి వాడని నాకు తెలీదు. ఈ మధ్య మనుషులు మృగాల్లా మారుతున్నారు అని విన్నాను, కాని వేణు కూడా ఇలాంటి డిస్కస్టింగ్ మ్యాన్ అని నేను ఊహించలేకపోయాను అని చెప్పింది. అనుపమకి ఇలా జరిగినందుకు పవిత్ర మనసులో చాలా బాధగా ఫీలయ్యింది. ఇంకోవైపు తనకి వేణుగోపాల్ను చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. కోపంతో, ద్వేషంతో నేలమీద పడిపోయిన వేణుగోపాల్ను కాలితో గట్టిగా కిక్ చేసింది. కాని వేణుగోపాల్లో ఎలాంటి కదలిక ఉండకపోవడం చూసి, ఓ, కొంపదీసి ఈ మృగం చనిపోయాడా ఏంటి? అయినా బ్రతికి ఏం లాభం, భూమికి బరువు అంటూ అతన్ని మళ్లీ మళ్లీ తన్నింది పవిత్ర. పవిత్ర మెల్లగా కిందికి వంగి అతని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. అతను ఇంకా శ్వాస తీసుకోవడం గమనించి రిలీఫ్ గా బ్రీత్ తీసుకుంటూ, థాంక్ గాడ్, నేను వీణ్ణి చంపి జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడ్డాను అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చింది. అనుపమ పవిత్రతో కలిసి అసలు విక్రమ్ కుమార్ను ఎందుకు అరెస్ట్ చేశారో, అతన్ని బయటికి తీసుకొచ్చే మార్గమేంటో డిస్కస్ చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లడానికి పవిత్ర కోసం అప్పట్నుండి ఎదురుచూస్తుంది. కాని ఇంతలో ఇలా జరిగిపోయింది. అయినప్పటికీ అనుపమ అసలు పర్పస్ మర్చిపోకుండా, మధుశ్రీ, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగింది. వేణుగోపాల్ రాకతో అనుపమ మూడ్ మొత్తం స్పాయిల్ అయింది. విక్రమ్ను వెళ్లి కలవాలన్న ప్లాన్స్, పోలీస్ స్టేషన్కి వెళ్లి అతన్ని బయటికి తీసుకురావాలన్న ఆలోచనలన్నీ డిస్టర్బ్ అయ్యాయి. అనుపమా, నువ్వు ముందు వెళ్లి బట్టలు మార్చుకో, నేను డైరెక్టర్ వేణు సంగతి చూసుకుంటాను అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. అలాగే మధుశ్రీ అని చెప్పి అపార్ట్మెంట్లోకి పరుగున వెళ్లిపోయింది అనుపమ. తనకు పవిత్ర మీద పూర్తి నమ్మకముంది. అందుకే మరో ఆలోచన లేకుండా పవిత్ర చెప్పినట్టే లోపలికి వెళ్లిపోయింది. పవిత్ర వేణుగోపాల్ చేతులను పట్టుకుని అతన్ని బయటికి లాక్కుంటూ తీసుకెళ్ళింది. ఐఎమ్ సారీ డైరెక్టర్ వేణు, కాని మీరు చేసింది చాలా పెద్ద తప్పు, కాబట్టి ఈ మాత్రం శిక్ష పడ్డంలో తప్పులేదు అంటూ స్పృహ కోల్పోయిన వేణుగోపాల్కి చెప్తూ అతన్ని అనుపమ అపార్ట్మెంట్కి దూరంగా లాక్కెళ్లి వదిలేసి వచ్చింది. వేణుగోపాల్తో డీల్ చేసే సమయానికి అనుపమ బట్టలు మార్చుకుని రిటర్న్ అయ్యింది. ఇద్దరూ కలిసి కార్లో పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. అనుపమలో ఇంకా ఆ అనీసీ ఫీలింగ్ పోలేదు. తన మనసులో నుండి వేణుగోపాల్ అసభ్యమైన ప్రవర్తనను తీసేయలేకపోతుంది. ప్రపంచానికి ఇదొక మరో కొత్త వార్త మాత్రమే, కాని ఆ అమ్మాయికి మాత్రమే ఇది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చేదు సంఘటన. తను ఇంకా కొంచెం భయంగా ఫీల్ అవుతూ, మధుశ్రీ, అతనెక్కడా? ఎక్కడ వదిలేశావు? నాకు భయంగా ఉంది అంటూ అడిగింది అనుపమ. పవిత్ర ఒక చేత్తో స్టీరింగ్ వీల్ను పట్టుకుని మరో చేత్తో కార్ ట్రంక్ వైపుకి చూపిస్తూ, భయపడకనుపమా, డైరెక్టర్ వెనకాల ఉన్నాడు, స్పృహ కోల్పోయి ఉన్నాడు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూల్గా చెప్పింది. పవిత్ర ఒక్కతే వేణుగోపాల్ను కార్ ట్రంక్లో పెట్టిందా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ
అసలేంటి నువ్వు వండర్ ఉమెనా అని అంది అనుపమ. దానికి పవిత్ర చిన్నగా చిరునవ్వు చిందించింది. అనుపమలో ఇంకా ఆ భయం పోలేదు. నిమిషానికి వెనక్కి చూస్తూ కార్ ట్రంక్ వైపుకి చూసింది. ఫైనల్గా, మధుశ్రీ, మనమతన్ని ఏం చేయబోతున్నాము? నాకు భయంగా ఉంది అని అడిగింది. వాళ్లతన్ని అదే ట్రంక్లో ఎప్పటికీ ఉంచలేరు కదా. నువ్వు భయపడకనుపమా, అంతా నేను చూసుకుంటాను. జస్ట్ అతను ఎక్కడ ఉంటాడో నీకు తెలిస్తే చాలు. అతని అపార్ట్మెంట్ తెలుసా అంటూ ఏదో మిస్చీవియస్ ఐడియాతో అడిగింది పవిత్ర. హా, నాకు తెలుసు అంటూ అనుపమ చెప్పగానే, వావ్, సూపర్, అయితే దీంతో మన వర్క్ ఇంకా ఈజీ అవుద్ది అని సస్పెన్స్ గా చెప్పింది పవిత్ర. పవిత్ర ఐడియా వేణుగోపాల్ను అతని ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టడం. తన ప్లాన్ ప్రకారం అతని ఇంట్లో వదిలేసి అనుపమతో కలిసి విక్రమ్ కుమార్ కేస్కి విట్నెస్ టెస్టిమనీ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి బయలుదేరింది. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు పవిత్ర విజయ్కి కాల్ చేసి జరిగిందంతా వివరించి చెప్పింది. తనంతా వివరించి ఫైనల్ గా అతన్ని ఒక ఫేవర్ చేయమని అడిగింది. అతనికి ఉన్న కనెక్షన్స్ తో ఎలాగైనా వాళ్లు విక్రమ్ కుమార్ ను కలిసేలా మీటింగ్ అరేంజ్ చేయమని అడిగింది. ఇలాంటి విషయాల్లో విజయ్ చాలా ఎఫిషియెంట్. పవిత్ర అడిగిన వెంటనే సురేష్ కి అన్ని ఇన్స్ట్రక్షన్స్ పంపించి అంతా సెట్ అయ్యేలా చూసుకోమని చెప్పాడు. విజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లోని అతని ఫ్రెండ్ కి కాల్ చేసి పవిత్రను, అనుపమను విక్రమ్ కుమార్ ను వెళ్లి చూసే సౌలభ్యం కల్పించమని కోరాడు. కాని అది మాత్రమే కాదు, పవిత్రకి సహాయం చేయడం కోసం అతని ఫ్రెండ్ ను అసలు ఆ మర్డర్ కేస్ గురించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పెట్టించమని కూడా అడిగాడు. కేస్ ఎంత తొందరగా సాల్వ్ అయితే విక్రమ్ అంత తొందరగా పోలీస్ కస్టడీ నుండి బయటికి వచ్చేస్తాడు. అప్పుడు పవిత్ర కూడా రిలీఫ్ గా ఫీల్ అవుతుంది అని విజయ్ ఆలోచించాడు. పవిత్ర, అనుపమ కలిసి పోలీస్ స్టేషన్ కి రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ వాళ్ల కోసం డోర్ దగ్గర రిసీవ్ చేసుకుని విట్నెస్ టెస్టిమనీ తీసుకోవడానికి రెడీగా ఒకతను ఎదురు చూస్తూ ఉన్నాడు. టెస్టిమనీ తీసుకోగానే వాళ్లను విక్రమ్ కుమార్ ను వెళ్లి కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. అనుపమను, పవిత్రను చూడగానే, మీరెందుకింత రాత్రి ఇక్కడికి వచ్చారు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానని చెప్పాను కదా అన్నాడు విక్రమ్ కుమార్. అతను చూడ్డానికి చాలా కూల్గా, ఎలాంటి నర్వస్నెస్ లేకుండా, టెన్షన్ లేకుండా చాలా ఈజ్గా కనిపిస్తున్నాడు. మధుశ్రీ ఫ్రెండ్ సహాయంతో ఇక్కడికి రాగలిగాము. నువ్వు ఎలా ఉన్నావో చూడాలి కదా. నాకొక్కదానికి చాలా భయంగా ఉంది. నువ్వు తొందరగా బయటికి వచ్చేస్తే నాకు రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. అప్పటి వరకు నేను కూల్గా ఉండలేను అంటూ బాధగా చెప్పింది అనుపమ. తన మనసులో గడ్డ కట్టుకుపోయిన కన్నీరు మొత్తం విక్రమ్ను చూడగానే ఏరుల్లా పారాయి. విక్రమ్ బాగానే ఉన్నాడని తెలుసుకున్నాక తను ఇప్పటివరకు మోస్తున్న బాధ అనే రాయిని కిందికి దించినట్టు ధైర్యంగా ఫీలయ్యింది. పవిత్ర కైండ్నెస్ కి, సహాయం చేసే గుణానికి, నమ్మిన వారికి తోడుండాలన్న ఆలోచనకి గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ, థాంక్యూ మధుశ్రీ, థాంక్యూ సో మచ్, నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను అని మనస్ఫూర్తిగా చెప్పాడు విక్రమ్ కుమార్. ఇట్స్ ఓకే డైరెక్టర్ విక్రమ్, నేను చేయగలిగిన సహాయం మాత్రమే చేశాను. దానికి మీరు మరీ ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు. మీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోండి, నేను బయట వెయిట్ చేస్తాను అని నవ్వుతూ చెప్పి వాళ్ళిద్దరికీ ప్రైవసీ వదిలి పవిత్ర బయటికి వచ్చింది. విక్రమ్ కుమార్ సిచ్యువేషన్ను చూస్తుంటే పవిత్రకి చాలా జాలి కలిగింది. ఎందుకంటే చెయ్యని తప్పుకు శిక్ష పడితే ఎలా ఉంటుందో, ఎంత బాధగా, మిక్స్డ్ ఎమోషన్స్ తో ఏం చెయ్యాలో తోచని ఎంప్టీ ఫీలింగ్ తనకు తెలుసు కాబట్టి. తను కూడా చాలా రోజుల ముందు రవికుమార్ మర్డర్ కేసులో ప్రైమరీ సస్పెక్ట్ గా కొన్ని రోజులు పోలీస్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. తనను ఎవరూ నమ్మడం లేదన్న ఫీలింగ్ తో పవిత్ర అప్పుడు చాలా హెల్ప్లెస్ గా, ఒంటరిగా ఫీల్ అయ్యింది. కాని విక్రమ్ కుమార్ మాత్రం అతని మనసులో ఎన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నా వాటిని అతని మనసుకు దగ్గరైన వారి ముందు చూపించలేదు. అతను మనసులోని భావాలను, బాధను దాచుకుంటూ అనుపమను ఓదారుస్తున్నాడు. పవిత్రకి ఇక ఇప్పుడు అనుపమకి, ఇద్దరు డైరెక్టర్లకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో పూర్తిగా అర్థమయ్యింది. వాళ్లు పోలీస్ స్టేషన్కి వచ్చే దారిలో అనుపమ తన గతం గురించి, వేణుగోపాల్తో తన ప్రేమ గురించి వివరించి చెప్పింది. అనుపమ ఎమోషనల్ కంట్రోల్ కి పవిత్ర ఇంప్రెస్ అయ్యింది. గతంలో ఇన్ని ఎదుర్కొని కూడా ధైర్యంగా టాక్సిక్ రిలేషన్ నుంచి బయటికి వచ్చి
బ్రేకప్ ట్రామా నుండి బయటికి వచ్చి మళ్లీ ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్. దానికి అనుపమ ధైర్యంగా ముందుకు సాగడం చూసి పవిత్ర అనుపమ ఎమోషనల్ స్టెబిలిటీకి అమేజ్డ్ గా ఫీల్ అయ్యింది. అనుపమ తన లైఫ్లోని బెస్ట్ ఇయర్స్ ను వేణుగోపాల్ కోసం సాక్రిఫైస్ చేసింది. కాని వేణుగోపాల్ తన ప్రేమ విలువను తెలుసుకోలేకపోయాడు. అతని కెరియర్ మీద ఉన్న ప్రేమ తన మీద లేకపోవడంతో వేణుగోపాల్ అనుపమ ఎంత గొప్ప అమ్మాయో గుర్తించలేకపోయాడు. ఎపిసోడ్ 235 క్రిటిసిజమ్స్. అనుపమ విక్రమ్ కుమార్ లాంటి మంచి వ్యక్తిని చూస్ చేసుకున్నందుకు పవిత్ర హ్యాపీగా ఫీల్ అయింది. తను ఆమెను నిజంగా ప్రేమిస్తున్న వ్యక్తిని ఎంచుకొని మంచి నిర్ణయం తీసుకుందని పవిత్ర ఫీల్ అయ్యింది. పెళ్లి అనేది 2 జీవితాల కలయిక. అలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు తన పార్ట్నర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. ప్రతి అమ్మాయికి తనను తానుగా ఇష్టపడుతూ తనను అర్థం చేసుకునే భర్త ఉంటే చాలు అని ఉంటుంది. అమ్మాయిలు పువ్వుల లాంటి వారు. మంచి లవ్, కేర్ను చూపిస్తే అందమైన మకరందంతో చెట్టుకే అందాన్ని తీసుకొస్తారు. అలాంటి అమ్మాయికి తనను నిజంగా ప్రేమించే వ్యక్తిని చూస్ చేసుకునే హక్కు ఉంది. ఫోర్స్ఫుల్ గా ఇతరులకు భయపడి లొంగిపోవాల్సిన అవసరం లేదు. అనుపమ, విక్రమ్ కుమార్ల లైఫ్లో ఇకపై అన్ని బెస్ట్ మొమెంట్స్ మాత్రమే రావాలని, ఈ ఒక్క సంఘటనతో వారి లైఫ్లోని చేదు అనుభవాలకి వీడ్కోలు చెప్పాలని కోరుకుంది. వాళ్ల లైఫ్కి హ్యాపీ ఎండింగ్ ఉండాలని పవిత్రకి అనిపించింది. విక్రమ్ కుమార్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ప్రైమరీ సస్పెక్ట్ గా ఉండడంతో ఇద్దరు మిత్రులు సినిమా షూటింగ్ మళ్లీ మధ్యలో ఆగిపోయింది. ఈ మర్డర్ కేస్ ఇంటర్నెట్లో చాలా బ్యాడ్ ప్రెస్ ను, నెగటివ్ కామెంట్స్ ను అట్రాక్ట్ చేసింది. విక్రమ్ కుమార్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అనే సంద్రంలో మునిగిపోయాడు అని చెప్పొచ్చు. అంతటి స్ట్రెస్ నుండి అతనికి మళ్లీ మంచి ఫీడ్బ్యాక్ తో పైకి రావడం చాలా కష్టం. ఇక షూటింగ్ మధ్యలో ఆగిపోయేసరికి చాలా మంది ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన వారు టెంపరరీ వెకేషన్స్ కి వెళ్లిపోయారు. ఈ సమయంలో దామిని తన ఇంటికి వెళ్లిపోయింది. తన అమ్మ నీలాంబరి ఈ కేసు మీద చాలా ఇంట్రెస్టింగ్ గా, క్యూరియస్ గా రీసెర్చ్ చేస్తూ ఉంది. తన కూతురు రాగానే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని ఉత్సాహంగా, ఆసక్తిగా అడిగింది నీలాంబరి. నేను చెప్తాను, కాని ముందు లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అంటూ దామిని తన బ్యాగ్ను ఆమె అమ్మకి ఇస్తూ లోపలికి నడిచింది. అమ్మ కూతుర్లిద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చున్నారు. నీలాంబరి తన కూతురి చేతిని పట్టుకుని, దామిని, నాకెందుకో భయంగా ఉంది. పోలీసులు నిన్ను అనుమానించరు కదా అంటూ నర్వస్ గా అడిగింది. దామిని ప్రతిసారి తన స్కీమ్స్ అన్నీ ఆమె అమ్మతో డిస్కస్ చేస్తుంది. అలా ఈ ఇద్దరూ కలిసి వాళ్ల మాస్టర్ మైండ్ ను ఉపయోగించి అనుపమ గర్భసంచిను ఫేక్ సర్జరీ ద్వారా తీయించాలని చూశారు. అమ్మా, నువ్వు కంగారు పడకు, నేనంతా చూసుకుంటాను. వాళ్లు నన్ను ఎప్పటికీ కనిపెట్టలేరు అంటూ దామిని చాలా కాన్ఫిడెంట్ గా బదులు ఇచ్చింది. తను ఆల్రెడీ పెద్ద ప్లాన్ వేసి ఆ ప్లాన్ అడుగుజాడల్లో సరిగ్గా ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్తుంది. కాని తనకు మిగిలిన ఓన్లీ రిగ్రెట్ ఏంటంటే తను అనుపమను హింసించడంలో ఫెయిల్ అయ్యిందని. తనకన్నా ఎక్కువ టాలెంట్ ఉన్న అనుపమ అంటే దామినికి ఇష్టం లేదు. ఇక ఈ సర్జరీ ఫెయిల్యూర్ తో దామినికి అనుపమ మీద ద్వేషం ఇంకా ఎక్కువగా పెరిగింది. ఉఫ్, ఇదంతా ఆ పవిత్ర తప్పే. తనెప్పుడూ నీ దారికి అడ్డుగా వస్తూనే ఉంది. తను అనవసరంగా జోక్యం చేసుకునుండకపోతే ఇప్పుడంతా ప్లాన్ ప్రకారమే జరిగేది. అసలు ముందు దాన్ని ఇంకొకరి విషయాల్లో దూరకుండా చెయ్యాలి అంటూ నీలాంబరి కోపంగా పవిత్రను తిట్టుకుంది. హా, మన ప్లాన్ను చెడగొట్టిన వారిని నేను వదిలిపెట్టను. చూస్తాను పవిత్ర ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆరోగెంట్ గా బిహేవ్ చేస్తూ నా దారికి అడ్డుగా వస్తుందో అంటూ దామిని కళ్ల నిండా ద్వేషంతో చెప్పింది. రివెంజ్ తీర్చుకోవడానికి దామిని నెక్స్ట్ టార్గెట్ మరెవరో కాదు, పవిత్రే. పవిత్రను వీలైనంత తొందరగా కిందికి లాగేయాలన్న ఆలోచనతో ఉంది దామిని. ఒక్కసారి పవిత్ర చేస్తున్న షో, మూవీ టీవీలోకి వచ్చిందంటే ఇక తన పాపులారిటీను తగ్గించడం కష్టమని ఫీల్ అయ్యింది. పవిత్ర వల్ల ఆమెకి ఉన్న పాపులారిటీ ఎక్కడ తగ్గిపోతుందో అని కూడా భయపడింది. ఓకే, కాని నువ్వు ఈ సమయంలో నీ ఆరోగ్యం గురించి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించాలి.
నేను నీకోసం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తయారు చేస్తాను. నువ్వు ముందు వచ్చి ఫుడ్ తిను. మంచి ఆహారం తింటేనే నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. అప్పుడే కదా నీ బిడ్డ సహాయంతో నువ్వు పెద్ద కుటుంబంలోకి అడుగుపెట్టి ఎప్పటికీ తరగని ఆస్తికి అంతస్తుకి రానివి అవుతావు అంటూ అత్యాశతో పట్టరాని ఆనందంతో దామిని నుదుటి మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ చెప్పింది నీలాంబరి. తన కూతురు సూర్య కొడుక్కి జన్మను ఇస్తే అప్పుడు దామిని కుటుంబం మొత్తం ఆ కుటుంబ ఆస్తిని అంతస్తును ఎంజాయ్ చేయొచ్చు అన్న దురాశలో ఉన్నారు. అంతా సవ్యంగా జరిగి తన కూతురు ఆ పెద్దింటికి కోడలుగా వెళ్లాలని కోరుకుంది నీలాంబరి. 2 రోజుల ముందే సూర్య నాన్న శ్యామ్ సుందర్ దామిని పేరెంట్స్ ను కలిసి అతని కొడుకు సూర్య తరపున పెళ్లి విషయం మాట్లాడ్డానికి వచ్చాడు. మోహనకృష్ణ, నీలాంబరి చాలా సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నారు. అంతేకాదు ఇప్పటి నుండే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశారు. ఇంకొన్ని రోజుల్లో తన కూతురు ఒక గొప్ప ఇంటికి కోడలవుతుంది. హైదరాబాద్లోనే రిచెస్ట్ ఫ్యామిలీతో సంబంధం కలుపుకుంటున్నందుకు తన కుటుంబ గౌరవం, స్టేటస్ పెరుగుతుంది అంటూ నీలాంబరి ఊహా ప్రపంచంలో తేలిపోయింది. కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత తల్లి కూతుర్లు ఇద్దరూ కిందికి వెళ్లి ఫుడ్ తినాలని డిసైడ్ అయ్యారు. దామిని సోఫా మీద నుండి పైకి లేస్తున్న సమయంలో కడుపునొప్పి సడన్ గా రావడం తట్టుకోలేక గట్టిగా అరిచింది. దామిని, ఏమైంది అంటూ నీలాంబరి వెంటనే దామినీను గట్టిగా పట్టుకొని అడిగింది. అమ్మా, కడుపులో చాలా నొప్పిగా ఉంది. నాకసలేం జరుగుతుంది అంటూ మెల్లగా సోఫాలో నుండి పైకి లేస్తూ ముందుకు నడవడానికి ట్రై చేసింది దామిని. నీలాంబరి దామినిను చూసి షాక్ అయ్యి, అయ్యో రక్తం, ఓ మై గాడ్, దామిని కదలకు, రక్తం అని గట్టిగా అరిచింది. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ బ్లీడ్ అవుతుందంటే ఇది ఖచ్చితంగా అబోర్షన్ కి ఒక థ్రెటన్డ్ సిమ్టమ్ అని చెప్పొచ్చు. నీలాంబరికి ఈ విషయంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది. అందుకే రక్తం చూడగానే బెదిరిపోకుండా తన కూతురుని పడుకోమని ఇన్స్ట్రక్ట్ చేసింది. కదలకు, అలాగే సోఫాలో పడుకో, తొందరగా నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అంటూ దిగులుగా చెప్పింది. అమ్మా, నాకు భయంగా ఉంది. నా కడుపులో బిడ్డకు ఏం కాదు కదా అంటూ దామిని కంగారు పడుతూ మూడ్ స్వింగ్స్ వల్ల ఏడవడం మొదలుపెట్టింది. తన కడుపులోని బిడ్డకు ఏదైనా అవుతుందేమో అని దామిని చాలా భయపడింది. ఏదైనా అయితే ఎలా? అప్పుడు సూర్య ఇంటికి కోడలయ్యే అవకాశం పోయినట్టేనా? తను ఇన్ని రోజులుగా ఆశించిన సుఖసంతోషాలు తనకు దరిచేరవా అంటూ వేల ఆలోచనలతో ఏడుస్తూ ఉంది. దామిని, ఏడవకు, ఏం కాదు, అంతా సెట్ అవుద్ది. జస్ట్ కొంచెంసేపు రిలాక్స్ అవ్వు, భయపడకు అంటూ ధైర్యం చెప్పింది నీలాంబరి. కాని ఇటువంటి సమయంలో భయపడకుండా ఉండడమనేది అసాధ్యం. దామిని భయంతో వణికిపోతూ, అమ్మా, నాకేం కాదు కదా, నాకే ఎందుకిలా జరుగుతుంది అంటూ బాధపడింది. ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా స్ట్రాంగ్ అని దామిని అనుకుంది. తన అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పటివరకు సినిమాలో కనిపించిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ సూపర్ మ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా ఎన్నో స్టంట్స్ చేసినా వాళ్లకు ఏం కాదు. కడుపులోని బిడ్డకి కూడా ఏం కాదు. కాని తన కేసులో మాత్రమే కొంచెం కేర్ తీసుకోకపోయినా ఇలా ఎందుకు అవుతుందో ఆమెకి అర్థం కాలేదు. తను ప్రెగ్నెంట్ అయ్యి కొన్ని రోజులే అవుతోంది. అప్పటికే ఇలాంటి కాంప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూ ఆశ్చర్యపోయింది. ఇది నీకు మాత్రమే జరగడం లేదు. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలాంటి పరిస్థితిని ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. నువ్వు కడుపులో ఉన్నప్పుడు కూడా నాకిలాగే జరిగింది. కడుపులోని ఫీటస్ డెవలప్ కాడానికి నేను కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా సరే నువ్వు పుట్టావు కదా, ఇది కూడా అంతే, కాబట్టి భయపడొద్దు అంటూ తన కూతురికి వివరించి చెప్పింది నీలాంబరి. ఇన్ఫాక్ట్ ఆమె బాడీను, కడుపులోని బిడ్డను ఎలా చూసుకోవాలో దామినికి ఇంకా తెలీదు. తను ప్రెగ్నెంట్ అని తెలిసాక కూడా షూటింగ్స్ కి వెళ్తూ, సూర్యతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ, అన్హెల్దీ లైఫ్ స్టైల్తో బరువులు మోస్తూ, జంపింగ్స్ చేస్తూ నార్మల్ అమ్మాయిలా ప్రవర్తిస్తుంది. తన అమ్మ మాటలు విన్న దామిని మరింత యాంగ్షియస్ గా ఫీల్ అవుతూ, అయితే ఇప్పుడు నేనేం చేయాలి? కొంపతీసి నేను కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందా ఏంటి? అయ్యో లేదు, నేను స్టూడియోకి వెళ్లి షూటింగ్ చెయ్యాలి. నేనెప్పటికీ అలా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే నా ఫ్యూచర్ ఏమవుద్ది? నేను రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఆ పవిత్ర ఫేమస్ అయిపోద్ది. నేనిదంతా చూస్తూ ఉండలేను
అంటూ ఫ్రస్ట్రేటెడ్ గా అరవడం మొదలుపెట్టింది. ఇంత జరిగాక కూడా మళ్ళీ షూటింగ్ అంటావేంటి? అమ్మ చెప్పింది విను. నీకు అబోర్షన్ అయ్యే సిమ్టమ్ కనిపించింది. నువ్వు ఇలాగే కేర్లెస్ గా ఉంటే నీ కడుపులోని బిడ్డ చనిపోయే అవకాశముంది. ఎలాగో ఈ ఇద్దరు మిత్రుల సినిమా షూటింగ్ ఆగిపోయిందని న్యూస్ వచ్చింది కదా. ఇదే నీకు మంచి సమయం. లీవ్ తీసుకుని ఇంట్లో రెస్ట్ తీసుకో. నేను నిన్ను తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్ నుండి మెడిసిన్స్ తీసుకొస్తాను అని నీలాంబరి చెప్పింది. ఇక దామినికి వేరే ఆప్షన్ లేక అలాగే అమ్మా అని అంది. ఇంకోవైపు పాస్ట్ 2 డేస్ నుండి పవిత్ర విక్రమ్ కుమార్ను విడిపించడానికి చేస్తున్న ప్రయత్నంలో బిజీ అయిపోయింది. తనకు న్యూస్ చూసేంత టైం కూడా దొరకలేదు. తనకు ప్రీతి కాల్ చేసి చెప్పే వరకు తెలీదు ఖుషీకి విజయ్కి సంబంధముందని, వాళ్లు తండ్రి కూతుళ్లని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని. కాని పవిత్ర ఇంటర్నెట్లోకి వెళ్లి న్యూస్ చూసే టైంకి ఖుషీకి సంబంధించిన న్యూస్ ఎక్కడా తనకు కనిపించలేదు. అప్పటికే న్యూస్ ఆర్టికల్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. ఈ రూమర్స్ ను ఖచ్చితంగా విజయ్ తీపించేసి ఉంటాడని పవిత్ర గెస్ చేసింది. విజయ్ కరెక్ట్ టైంకి రియాక్ట్ అయ్యి ఆ న్యూస్ ను డిలీట్ చేపించి మంచి పని చేశాడని పవిత్ర అనుకుంది. తనకు అప్పుడే ప్రపంచానికి ఖుషీ ఐడెంటిటీను తెలిపి తనను కూడా ఈ డార్క్ సొసైటీలోకి లాగి వాళ్ల జడ్జిమెంట్స్ తో తన లైఫ్ ను రిస్కీగా మార్చాలని లేదు. ఇక విక్రమ్ కేసులో పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఒరిజినల్ గా ఇద్దరు మిత్రులు మూవీ ఈ వారంలో రిలీజ్ అవ్వాలి. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయ్యింది. చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఎన్నో అడ్డంకుల కారణంగా కొలాప్స్ అయ్యేలా ఉంది. ప్రొడక్షన్ క్రూ మెంబర్స్ కూడా చాలా మంది డిస్బాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా గురించి యాంగ్షియస్ గా ఫీల్ అవుతూ, కొందరు ఆ ప్రెషర్ను తట్టుకోలేక ప్రొడక్షన్ టీం నుండి వెళ్లిపోతున్నారు. ఒక సినిమా ఫెయిల్ అయ్యిందంటే వాళ్లు ఇన్వెస్ట్ చేసిన టైం, డబ్బు అంతా వేస్ట్ అన్నట్టే. ఇన్వెస్టర్స్ చాలా నష్టపోతారు. విజయ్ కూడా ఈ సినిమాలో గ్లోబల్ రేడియంట్ కంపెనీ తరపున ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు విజయ్ గ్లోబల్ రేడియంట్ కంపెనీకి సీఈఓ కాకపోయినప్పటికీ గ్లోబల్ రేడియంట్ కి వచ్చే డ్యామేజ్ విజయ్ భార్గవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వస్తుంది. ఎందుకంటే విజయ్ భార్గవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ద మెయిన్ కంపెనీ గ్లోబల్ రేడియంట్ కంపెనీ కాబట్టి. అయినా విజయ్ చాలా కామ్ గా ఉన్నాడు. కానీ ఇంకోవైపు సామ్రాట్ ప్రొడక్షన్స్ నుండి ఈ సినిమాకి ఇన్వెస్ట్ చేసిన సామ్రాట్ మాత్రం ఈ సిచ్యువేషన్ ను తీసుకోలేకపోయాడు. ఈ సినిమా ఫెయిల్ అవుతుందని భయపడి అతని కంపెనీ లాయర్స్ సహాయంతో విక్రమ్ కుమార్ ను కాంపెన్సేట్ చేయమని డిమాండ్ చేశాడు. అతని యాక్షన్స్ ఇంజురీకి ఇన్సల్ట్ యాడ్ చేసినట్టు అయ్యింది. ఇక ఇంటర్నెట్ మొత్తం హార్ష్ కామెంట్స్ తో, క్రిటిసిజంతో నిండిపోయింది. అందరూ తప్పు విక్రమ్ కుమార్దే అంటూ కొంతమంది ఈవెన్ అనుపమను కూడా క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ అసలు విక్రమ్ కుమార్ డైరెక్టర్ ఎలా అయ్యాడు, అతనికి అంత టాలెంట్ కూడా లేదు అంటూ నెగటివిటీను స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. అతనొక అనెథికల్ మ్యాన్ అని, సినిమాకి ఇన్వెస్ట్ చేసిన డబ్బును మొత్తం పర్సనల్ లైఫ్ లో యూజ్ చేసుకుంటూ అనుపమను ప్రేమలో పడేశాడని రూమర్స్, క్రిటిసిజం చేస్తున్నారు. ఇక అతని మీద మర్డర్ కేసు ఉండడంతో అతనికి చావే మంచి శిక్ష అనడం కూడా స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఇష్యూ మీద కామెంట్ చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా నిజమేంటో చూడ్డానికి ట్రై చేయడం లేదు. పబ్లిక్ ఒపీనియన్ మరీ ఇంత క్రూరంగా, ఘోరంగా ఉంటుందని ఇక్కడే తెలుస్తుంది.